అందరికీ హాయ్, నమస్తే. ఈరోజు మేము ఫ్రెండ్స్ అందరం కలిసి హైదరాబాద్ నుండి శ్రీశైలం ట్రిప్ బైక్ మీద వెళ్తున్నాం. వస్తున్నాడే వాడే మా పవన్. మేము మా ఫ్రెండ్స్ అంతా స్టార్ట్ అయ్యాం. మా ఫ్రెండ్స్ కూడా హాయ్ చెప్తారంట. పొద్దున్నే 3ంటికి లేపాడండి మావాడు. 3ంటికి లేపి 4:30కి అలా స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయ్యి వెళ్తుంటే రోడ్లన్నీ ఖాళీగా విశాలంగా ఉన్నాయి. అలా 9ంటికి టిఫిన్ చేసాం. ట్రావెల్ అవుతూ ఔటర్ రింగ్ రోడ్కి వచ్చేసి అక్కడ నుండి వెళ్ళాం. అలా గూగుల్ మ్యాప్స్తో శ్రీశైలం వెళ్తుంటే మధ్యలో సైన్ బోర్డులు కూడా కనిపించాయి. హైదరాబాద్ నుండి వెళ్ళాలంటే పెద్ద ఇబ్బంది ఏం లేదండి. కొంచెం ఏపీ వాళ్ళకన్నా మనకు కొంచెం దగ్గరే ఇటువైపు నుండి. అలా వెళ్తూ ఉంటే దారిలో నల్గొండ జిల్లాకు సంబంధించిన డిండి రిజర్వాయర్ కనిపించింది. చాలా అందంగా కనిపించింది. అయితే బైకులు పార్క్ చేసాం. చూడడానికి చాలా అందంగా ఉంది. ఇవన్నీ ఓవర్ఫ్లో వాటర్, ఇవన్నీ వదిలేసిన వాటర్ కాదు. మా వాళ్ళు సీన్ కనిపించింది కదా, ఇంకా ఆగట్లేదు, ఫోటోలకి సిద్ధమయ్యారు. హీరో ఆఫ్ ఏఎన్యు వాడు ఫోటో దిగుతుంటే బ్రిడ్జ్ కూడా కదిలిందండి. ఒకసారి చూడండి, చాలా అందంగా ఉంది. ఏంటంటే ఒక వాగుకి అడ్డంగా రిజర్వాయర్ కట్టారు. ఓవర్ఫ్లో అయిన వాటర్ ఇలా వెళ్తుంటాయి. మార్నింగ్ అని చెప్పాను కదా, సూపర్ ఉంది. ఇదిగోండి మేమంతా కలిసి దిగిన పిక్, మన ప్రదర్శన ఇది. ఇక్కడ సైడ్ పక్కకి వెళ్ళడానికి కూడా ఉంది. అలా పైకి వెళ్తే ఓవర్ వ్యూ కనిపించింది. అది చూసేసుకొని ఇంకా మెల్లగా అలా ఫారెస్ట్లోకి ఎంటర్ అయ్యాం. మా వాళ్ళు బైక్లు ఒకరినొకరు అసలు తగ్గట్లేదు. ఒకరిని ఓవర్ఫ్లో అంటే ఒకరిని ఓవర్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్. అలా వెళ్తూ ఉంటే ఇక్కడ మల్లెల తీర్థం వెళ్ళే దారి అది ప్రస్తుతం క్లోజ్ చేశారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆక్టోపస్ వ్యూ వస్తుంది. ఇక్కడ నుండి ఒక మంచి వ్యూ పాయింట్ ఉంటుందండి. టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకొని లోపలికి బైక్లు, కార్లు అలౌ చేస్తారు. మంచికి 50 రూపాయలు టికెట్. వెళ్ళి పార్క్ చేసుకొని వ్యూ చూద్దామని వెళ్ళామండి. ఆత్రంగా వెళ్ళాం. కానీ ఏంటంటే అక్కడ ఫాగ్ ఉండడం వల్ల ఎక్కువ క్లియర్గా కనిపించట్లేదు. చలికాలం కదా, ఫాగ్ ఎక్కువగా పేరుకుపోయింది. మీకు కావాలంటే నేను ఒరిజినల్ వ్యూ ఎలా ఉంటుందో తర్వాత చూపిస్తాను. ఇవన్నీ కొండలేనండి. ఎత్తైన కొండల మధ్యలో లోయల్లో కృష్ణానది పారుతుంది. ఆ లోయల్లో ఆ కొండల మధ్య ఎక్కువ గ్యాప్ ఉండడం వల్ల ముందు శ్రీశైలం డ్యామ్ కడితే ఇలా వాటర్ అన్నీ స్టోర్ అవుతాయి. ఈ నార్మల్ టైంలో ఇలా కనిపిస్తుందండి ఆక్టోపస్ వ్యూ పాయింట్. ఇది డ్రోన్ షాట్తో తీశారు, మన కాదు. యాజ్ యూజువల్ దొబ్బేశాం ఇంటర్నెట్లో. అక్కడ కూడా ఒక హట్ కనిపిస్తే మనోళ్ళు ఫోటోలు దిగారు యాజ్ యూజువల్. అలా కాకుండానే ఫోజులు సింగిల్గా దిగారు. ఈయన రాజమౌళి హీరో అండి. ఈ స్పెక్స్ పెట్టుకుని వైట్ టీషర్ట్ అబ్బాయి. అలా క్రాస్ చేసుకొని వెళ్తూ ఉంటే ఒక ఊరు కనిపించింది. ఈగలపెంట అని పేరు అంట ఊరి పేరు. మనకు కావాల్సినవి ఏమైనా తీసుకొని, అంటే స్నాక్స్ లాంటివి కొనుక్కొని స్టార్ట్ అయ్యాం. ఇంకా ఆక్టోపస్ వ్యూ పాయింట్ తర్వాత మెల్లమెల్లగా ఊర్లు కనిపిస్తూ ఉంటాయండి మనకి. ఇంకా కొంచెం దాటితే మనకి డ్యామ్ వ్యూ వస్తుంది. ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర ఆగుతారు చాలామంది. ఇక్కడ డ్యామ్ వ్యూ పాయింట్ లాగా, అంటే ఇదిగోండి శ్రీశైలం డ్యామ్. ఇది కృష్ణానది మీద నిర్మించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలను చేకూర్చే డ్యామ్గా పేరండి దీనికి. రన్నింగ్లో ఉన్న హైడ్రో పవర్ డ్యామ్. అక్కడ కింద వాటర్ ఫ్లో అవుతున్నాయి కదా, చిన్న స్మాల్ వాటి నుండి కరెక్ట్ ఉత్పత్తి అవుతుందండి. డ్యామ్లో వాటర్ ఎక్కువ ఉండడం వల్ల ప్రెషర్ పెడితే ఆ ప్రెషర్కి లోపల దానిలో టర్బైన్స్ ఉంటాయి. ఆ టర్బైన్స్ రొటేట్ అయ్యి మన పవర్ జనరేట్ అవుతుంది.
అంతేగాని కరెంట్ నుంచి పెరుగుతోడు లాగా తీయరండి. జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ బస్సులు టర్న్లు ఎక్కువ ఉండడం వల్ల షార్ప్గా తిరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకొని వెళ్ళండి. అలా 2-3 టర్న్లు ఉంటాయి. 2-3 టర్న్ల దగ్గర వ్యూ పాయింట్ ఉంటుంది. బైక్లో వస్తే కొంచెం ఈజీగా కనిపిస్తుంది. తర్వాత మనం బ్రిడ్జ్ క్రాస్ అవుతాం. డ్యామ్ పక్క నుండి బ్రిడ్జ్ ఉంటుంది. క్రాస్ అయితే మన అవతల శ్రీశైలం ఉన్న సైడ్ వెళ్ళిపోవచ్చు. ఇది సున్నిపెండలో ఉంది. ఇదేంటంటే గిరిజన బాలుల కోసం, వాళ్ళు ఎక్కువ దూరం వెళ్ళి చదువుకోరని వాళ్ళ కోసం కేజీ టు పీజీ ఇక్కడ ఒక కాలేజ్, స్కూల్ అంతా కలిపి ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి. ఇది చాలా ఫేమస్. ఇది మా ఫ్రెండ్స్ కూడా ఇందులో చదువుకున్నారు. దారిలో మనకి వాళ్ళు న్యాచురల్గా పండిన ఫ్రూట్స్ అవి అమ్ముతూ ఉంటారు. ఇలా ఇంకా ఊరు దాటంగానే సున్నిపెండ దాటిన తర్వాత మనకి వీరభద్ర సర్కిల్ వస్తుంది. ఇదే వీరభద్ర సర్కిల్. ఈ సర్కిల్ ఏంటంటే ఏపీ నుండి వచ్చేవాళ్ళు, హైదరాబాద్ నుండి వచ్చేవాళ్ళు ఇక్కడ మీట్ అవుతారు. ఇక్కడ నుండి ఇంకా అందరికీ కామన్ రూట్ అండి. ఇది దాటిన తర్వాత మనకి శ్రీశైలం ఆర్చి వస్తుంది. ఈ ఆర్చి దాటి కొంచెం దూరం వెళ్తే మనకి పాలధార, పంచదార ఈ ప్లేస్ మరియు హటకేశ్వరం ఉంటుంది. అది నేను మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను. రిటర్న్ వచ్చేటప్పుడు చూస్తారు. ఇవి కొంచెం ముందుకెళ్తే సాక్షి గణపతి దేవాలయం కనిపిస్తుంది. ఈ దర్శనం తర్వాత విజిట్ చేస్తాం మనం. అవన్నీ క్రాస్ చేసుకొని వెళ్ళిన తర్వాత మనకి సర్కిల్ వస్తుందండి. అదే శ్రీశైలం థీమ్ పార్క్ సర్కిల్ అంటారు. దీని దగ్గర చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ఏం లేదండి, ఇక్కడ దక్షిణామూర్తి తర్వాత రోడ్డు ఉంటుంది. ఆ రోడ్లో లెఫ్ట్ తీసుకుంటే ఇంకా చాలు, మనం నంది సర్కిల్ దగ్గరకు వచ్చేస్తాం. నంది సర్కిల్ దగ్గరకు వచ్చేస్తే ఇంక అన్ని అక్కడ సైన్ బోర్డులు ఉంటాయి. ఇబ్బంది పడక్కర్లేదు. మీరు ఎటు నుండి ఎటు వెళ్ళినా ఆ నంది సర్కిల్ దగ్గరకు వస్తే అన్నీ అవైలబుల్లో ఉంటాయి. అదేనండి నంది సర్కిల్. ఇక్కడ ఇది సిఆర్ఓ ఆఫీస్. మేము రూమ్లో ఉన్నాయో లేవో చెక్ చేద్దామని వెళ్ళాం. ఇది నంది సర్కిల్. యాజ్ యూజువల్ వీకెండ్స్లో వెళ్ళాం కాబట్టి రూమ్స్ లేవు అన్నారు. తర్వాత చేసేదాన్ని డార్మిటరీకి వెళ్ళామండి. వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి మా వాళ్ళంతా దర్శనానికి వెళ్ళారు. డార్మిటరీ పక్కనే కేశఖండనశాల ఉంటుంది. ఇదేంటంటే స్వాములు ఇరుముడి సమర్పించే ప్లేస్ అండి. ఇది మనకు పాతాళ గంగ రోడ్లో ఉంటుంది. నందీశ్వర డార్మిటరీ కూడా కేశఖండనశాల, నందీశ్వర డార్మిటరీ, సత్రాలు అన్నీ పాతాళ గంగ రోడ్లోనే ఉంటాయి. ఈ సర్కిల్ దగ్గరకు వస్తే మీకు అర్థమవుతుందండి. అక్కడ సైన్ బోర్డులు ఉన్నాయి. ఇక్కడ ఇదే రైట్ సైడ్ ఏంటంటే మనకి టెంపుల్, మెయిన్ టెంపుల్. ఇదివరకు ఇది రద్దీగా ఉండేది. రీసెంట్గా ఇక్కడ షాప్స్ అన్ని క్లియర్ చేసి మెయిన్ టెంపుల్కి వెళ్ళే దారి పెద్దగా చేశారు. కొంచెం అన్నీ ఎక్కడున్నాయి ఏంటి అని కనుక్కోవడానికి ఈజీగా ఉందండి. సిఆర్ఓ ఆఫీస్, అవి అఫీషియల్ గంగా సదన్, గౌరీ సదన్ టెంపుల్ వారు సప్లై చేస్తారు రూమ్స్ అవి. దారిలో దేవాలయాలు ఉంటాయండి. అంకాలమ్మ తల్లి, వీరభద్రస్వామి అని. ఇది గంగాధర మండపం అంటారు దీన్ని. ఇదే ధ్వజస్తంభంగా భావించి బయట ఇక్కడే కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. ఇక్కడే దీపాలు, జ్యోతులు కూడా వెలిగిస్తూ ఉంటారండి. కొబ్బరికాయలు కొనేవి కూడా ఉంటాయి. ఇక్కడ స్వర్ణరథం డిస్ప్లేకి ఉందండి. ఇదేంటంటే మహాశివరాత్రి నాడు మాత్రమే ఊరేగిస్తారంట ఈ స్వర్ణరథం పైన స్వామివారిని. స్వామివార్లు కూడా ఉన్నారు. క్లోజ్ చేసి ఉంది. నేను ట్రై చేశాను మ్యాక్సిమం చూపించడానికి. బయటకు వస్తే లలిత సముదాయం, అంటే కావాల్సిన ఏమన్నా కొనుక్కోవడానికి మనకి ఇక్కడ సముదాయం ఉంటుందండి. షాప్స్లోనే కొనుక్కోవచ్చు. క్లియర్గా ఉన్నాయి. ఇదివరకులా కన్ఫ్యూజన్ లేదు. ఇది క్యూ లైన్. మనం ఫోన్ పెట్టేసి రావాలి కాబట్టి ఇక్కడ అఫీషియల్ కొబ్బరికాయల కొట్టు, అఫీషియల్ చెప్పుల స్టాండు మరియు క్లాక్ రూమ్, అంటే ఫోన్లు కానీ ల్యాప్టాప్లు కానీ పెట్టుకోవడానికి మనం అక్కడ పెట్టేసి వచ్చాం. టెంపుల్లోకి వెళ్ళామండి. నాకు ఇది అన్అఫీషియల్లే, కాకపోతే నాకు బయట క్లిక్ దొరికింది, మీ అందరికీ చూపిద్దామని పెడుతున్నాను. టెంపుల్లోకి వెళ్తే మీరు చూడలేరు కదా అని. ఫోన్ నాట్ అలౌ అండి. ఇది స్వామివారు, అమ్మవారు.
బయటకు వచ్చేసరికి లేట్ అయింది. కొంచెం రష్ ఉన్నారండి వింటర్‌లో, ఎందుకంటే స్వాములు ఎక్కువ వస్తుంటారు. ఇక్కడ విభూతి కుంకుమ అమ్ముతారండి మనం బయటికి రాగానే. అవి నేచురల్ తయారీ, అంటే ఆవు పేడ నుంచి కాల్చి తయారు చేసింది. కుంకుమ కూడా నేచురల్ తయారీ అండి. మాక్సిమం ఇక్కడ కొనుక్కొని వాడుకోండి. అదే అదే ఒంటికి ఉపయోగపడుతుంది. చూసారు కదా స్వాములు ఉన్నారని చెప్పాను. చూడండి ఎంతమంది స్వాములు ఉన్నారు. ఇక్కడ ధర్మపదం చిన్నపిల్లలు భరతనాట్యం చేస్తూ కనిపించారు. నాకు చాలా నచ్చిందండి. చాలాసేపు ఉండాలనుకున్నాను, కానీ లేట్ అవడంతో వెళ్ళిపోయాను రూమ్‌కి. ఇలా పైకి ఎక్కితే ఇక్కడ టెంపుల్ స్టాల్స్ ఉంటాయండి. అన్నదాన సత్రం కూడా ఇక్కడే ఉంటుంది. ఇబ్బంది పడక్కర్లేదు. ప్రసాదం కౌంటర్‌లో అన్నదాన సత్రం అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుంటే మనం ఎక్కడైతే ఫోన్ పెట్టామో క్లాక్ రూమ్ అని ఉంది కదా, ఇంకా అక్కడికి డైరెక్ట్ అక్కడికి వెళ్ళిపోతాం. ఏ బాధ పడక్కర్లేదు. అదిగోండి లడ్డు ప్రసాదం కౌంటర్స్. ఈ లడ్డు ప్రసాదం వెనకాల అన్నదానం ఉంటుందండి. నైట్ లేట్ అవుతుందేమో అని మేము నైట్ తినలేదు, ఆల్రెడీ మధ్యాహ్నం తినేసాం. ఇదే రోడ్డు, ఇందాక చెప్పాను కదా, డైరెక్ట్ మనం క్లాక్ రూమ్ దగ్గరికి వెళ్ళిపోతాం. అంటే మనం ఫోన్లు అవి పెట్టాం కదా, ఆ రోడ్లో అక్కడికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళి మనం ఫోన్ తీసుకొని మన రూమ్కి వెళ్ళామండి. మళ్ళీ మా వాళ్ళు రేపు పొద్దున్న లేట్ అవుతుందేమో, జనాలు ఎక్కువ ఉంటారేమో అని చెప్పి సాక్షి గణపతి దగ్గరికి ఇప్పుడే వెళ్దాం అన్నారు. చలి ఎట్లుందంటే పదార్థాలన్నీ గడ్డకడుతున్నాయి. ఈ రోడ్లో ఏంటంటే పాతాళగంగ రోడ్లో మనం మళ్ళీ సిటీ అంతా తిరగక్కర్లేదండి. ఒక ఆర్చి వస్తుంది, ఆ ఆర్చి దగ్గర లెఫ్ట్ తీసుకుంటే మన ఔటర్ రింగ్ రోడ్ టైపు ఇంకంతా మళ్ళీ మనం ఆ సర్కిల్ థీమ్ పార్క్ దగ్గరకు వచ్చేస్తాం. అన్నీ తిరగక్కర్లేదు. అక్కడ నుండి డైరెక్ట్ ఈ రూట్ అంతా సాక్షి గణపతికి. చూసారు కదా ఎంతమంది వస్తున్నారు. పార్క్ చేసి సాక్షి గణపతి దగ్గరికి వెళ్ళాం. జస్ట్ మేమే లాస్ట్ అండి, ఆ తర్వాత క్లోజ్ చేయబోయారు. చూడండి కెమెరాలు ఎంట్రీ లేదు కాబట్టి నేను దీని తర్వాత నెక్స్ట్ వీడియోలో అదర్ ప్లేసెస్ కూడా చూపిస్తాను. నైట్ అవడంతో ఇంకా వీడియో కూడా లేట్ అయిపోతుందని ఇంతటితో ఆపేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో చూడాల్సిన ప్రదేశాలు ఏంటి అంటే చాలా మందికి తెలియని ప్రదేశాలు కూడా చూపించాలని చెప్పేసి నేను చాలా తీసాను. వాటర్ ఫాల్స్ కూడా ఉంటాయండి. నెక్స్ట్ వీడియో చూడండి.